ఒక చిన్న గ్రామంలో ఒక రైతు దంపతులు ఉండేవారు. వారికి ఒక పసిబిడ్డ ఇంకా అత్యంత విశ్వాసమైన కుక్క ఉండేది. ఆ కుక్కపై ఆ రైతు దంపతులకి చాలా నమ్మకం ఉండేది. పొలంలోకి వెళ్ళిన ప్రతిసారి ఆ దంపతులు ఆ బిడ్డని ఆ కుక్క దగ్గరే వదిలి వెళ్ళేవారు. అది వారు తిరిగి వచ్చే వరకు ఒక రక్షణ గోడల ఆ బిడ్డను కాపాడుతూ ఉండేది. ఒకరోజు ఎప్పట్లాగే తమ బిడ్డను ఆ కుక్క దగ్గర వదిలి పొలంలోకి వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి ఇల్లు మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. బిడ్డ మంచం విరిగిపోయి ఉంది. బట్టలన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. మంచం చుట్టూ రక్తపు మచ్చలు కనిపిస్తున్నాయి. భయంతో వారి గుండె గట్టిగా కొట్టుకుంది. బిడ్డ ఎక్కడా అని ఆర్తనాదాలు చేశారు. అప్పుడే మంచం కింద నుండి కుక్క బయటకు వచ్చింది. దాని నోటి నుండి రక్తం కారుతుంది. అది చూసిన వెంటనే వారు ఒక నిర్ణయానికి వచ్చేశారు. తమ బిడ్డను అది చంపేసింది అని. కోపంతో భర్త కర్ర తీసుకుని కుక్కని కొట్టడం మొదలుపెట్టాడు. కానీ అది వారి మీద ఎంతో ప్రేమ విశ్వాసంతో ఉండడంతో ఒక్కసారనే ఎదురు తిరగలేదు. కొన్ని క్షణాల్లోనే అది ప్రాణం విడిచింది. అప్పుడు మృదువుగా బిడ్డ ఏడ్చిన శబ్దం వినిపించింది వారికి. అక్కడ తిరిగి చూడగా నేలపై బిడ్డ సురక్షితంగా ఉంది. ఏమీ కాలేదు. మరి రక్తం ఎక్కడి నుంచి వచ్చిందని మంచం కింద చూడగా ఒక పెద్ద విషసర్పం ముక్కు ముక్కలుగా చిదిమి పడి ఉంది అక్కడ. ఆ కుక్క తమ బిడ్డని కాపాడడానికి ఆ విషసర్పంతో పోరాడి చంపిందని ఆ దంపతులు నేలపై కూర్చుని బోరుని ఏడ్చారు. వారికి తమ తప్పు అర్థమైంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. కోపం మరియు అనుమానం వారి యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని కప్పేసింది. ఆలోచించి నిజం తెలుసుకునే జ్ఞానాన్ని ఇవ్వలేకపోయింది. తమ విశ్వాసాన్ని తమ చేతులతోనే చంపుకునేలా చేసింది. ఈ కథలో నీతి ఏమిటంటే, కోపం, అనుమానాలు మనసును మరియు మెదడుని మబ్బులా కమ్మేస్తాయి. నిజాన్ని తెలుసుకునే సమయం ఇవ్వవు. ఆలోచించిన ఆ ఒక్క క్షణం జీవితాంతం బాధగా మిగిలిపోతుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆగి నిజం తెలుసుకుంటే చాలా సంబంధాలు, జీవితాలు నిలబడతాయి. కోపం ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది, కానీ దాని ఫలితం జీవితాంతం ఉంటుంది.